హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్ అయితే చూసేద్దాం. 7 మార్క్స్కి వెరీ 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 ఇంపార్టెంట్. చూసేద్దాం. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ x² + 2xy + y² + 2x + 2y - 5 = 0 అండ్ ద లైన్ 3x - y + 1 = 0 అన్నాడు. ఓకే, సో క్వశ్చన్ ఏం బాగా ఇచ్చేసాడు. ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది చూసుకుందాం, అదేవిధంగా నేర్చేసుకుందాం. ఓకే, చూడండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అంటున్నాడు. ఓకే, సో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అంటున్నాడు, అంటే లైన్స్ మధ్య యాంగిల్ కనుక్కోమంటున్నాడు. బాగానే ఉంది. జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది కర్వ్ అండ్ ద లైన్ అన్నాడు. ఓకే, సో అంటే ఏం లేదు, ఇక్కడ మనకు కర్వ్ అనేసి ఈ విధంగా అంటాడు అనమాట వాడు. ఓకే, ఇక్కడ కర్వ్ అంటే మనకు పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అన్న అయ్యుండొచ్చు, సర్కిల్ అన్న అయ్యుండొచ్చు, చెప్పాను కదా, ఎలిప్స్ అన్న అయ్యుండొచ్చు. ఓకే, సో ఎలిప్స్ అన్న అయ్యుండొచ్చు, మనకు అప్వర్డ్ అన్న అయ్యుండొచ్చు, డౌన్వర్డ్ అన్న అయ్యుండొచ్చు, పారాబోలా అనేది లెఫ్ట్ వర్డ్ రైట్ వర్డ్. ఓకే, ఆ విధంగా అయితే ఏవైనా మనకు కర్వ్స్ అయితే అయ్యుండొచ్చు అనమాట. మనకు అర్థమవుందా? వాడైతే మనకు కర్వ్ అంటాడు, అంతే. ఏదైనా అయ్యుండొచ్చు మనకి ఇందులో. అర్థమైంది. కోనిక్ సెక్షన్ అంటాం అనమాట యాక్చువల్గా దీన్ని. కోనిక్ సెక్షన్ ఒక కోన్ని ఎంత రకరకాలుగా కట్ చేస్తే ఏవి సింబల్స్ వస్తాయి అనేది అనమాట ఇది. ఓకే, సో మన కోనిక్ సెక్షన్లో ఏదైనా ఉండొచ్చు. వాడు మనకు కర్వ్ అయితే అంటాడు అనమాట. మనం కూడా కర్వ్ అని అందాం. ఓకే, సో ఇక్కడ మనకు కర్వ్ ఈ విధంగా ఉంది అనుకుందాం. ఈ విధంగా కర్వ్ ఉంటే మనకు లైన్ అనేది ఈ విధంగా పాస్ అవుతుంది అనమాట. ఆ కర్వ్ని ఇంటర్సెక్ట్ అవుతూ పాస్ అవుతుంది అనమాట. 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, అర్థమవుతుంది. సో ఇప్పుడు వినండి జాగ్రత్త. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్ అండ్ లైన్, టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్ అండ్ లైన్ అనమాట. ఓకే, పాసింగ్ త్రూ ద ఆరిజిన్. ఓకే, పాసింగ్ త్రూ ద ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్ అండ్ లైన్, టు ద కర్వ్ అండ్ లైన్. ఈ విధంగా అనమాట. అంటే ఏం లేదు, కర్వ్ ఈ విధంగా ఉందనుకుంటే లైన్ అనేది ఈ విధంగా పాస్ అవుతుంది అనమాట, ఇంటర్సెక్ట్ అవుతూ కర్వ్కి. అలాగైతే ఇక్కడ ఏర్పడే మనకు పాయింట్స్ ఏవైతే ఉంటాయో, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏదైతే ఉంటుందో కర్వ్ లైన్కి, ఆ విధంగా ఆ పాయింట్ గుండగా పాస్ అవుతూ అదేవిధంగా ఆరిజిన్ గుండగా పాస్ అవుతున్న ఒక లైన్, అదేవిధంగా ఇంకొక పాయింట్ గుండగా పాస్ అవుతూ అదేవిధంగా ఆరిజిన్ గుండగా పాస్ అవుతున్న ఇంకొక లైన్ అనమాట. ఈ విధంగా మనకి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనమాట. ఇది మనకు హోమోజీనియస్ ఈక్వేషన్. అర్థమవుతుంది. సో హోమోజీనియస్ ఈక్వేషన్స్కి మనకు ఈ 2 స్ట్రైట్ లైన్స్ యొక్క మధ్య మనకు యాంగిల్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అర్థమవుతుందా మీకు? చూడండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఓకే, సో కర్వ్ అండ్ ద లైన్ అనేసి ఈ విధంగా ఇచ్చేసాడు అనమాట. అర్థమైందా మీకు? సో అంటే మనకి ఇక్కడ హోమోజీనియస్ ఈక్వేషన్స్ యొక్క యాంగిల్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు హోమోజీనియస్ ఈక్వేషన్స్ కావాలి అంటే, మనకి ఇక్కడ హోమోజీనియస్ ఈక్వేషన్ కావాలి అంటే మనం ఏం చేస్తామంటే హోమోజినైజింగ్ చేస్తామన్నమాట. హోమోజినైజింగ్ అయితే చేసేస్తామన్నమాట. హోమోజినైజింగ్ చేస్తే మనకు ఈ లైన్స్ అనేటివి బయటపడిపోతాయి. చూడండి, ఇక్కడ మనకు చూడండి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనేది ఇక్కడ మనకు బయటపడిపోతుంది అనమాట. అది కూడా ఏ ఫామ్లో ఉంటుందంటే మనకు ax² + 2hxy + by² = 0గా ఉంటుందన్నమాట కదా. మనకు తెలిసిందేది యాక్చువల్గా ఆరిజిన్ గుండగా పాస్ అవుతుంది అని అర్థం అనమాట, అంతే. ఓకే, సో చూడండి ఇక్కడ మనకు ఈ విధంగా వస్తుంది. చూడండి ఆన్సర్. ముందుగా మనం ఏం రాస్తామంటే కర్వ్ రాస్తాం. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ ఈజ్ ఏమి ఇచ్చాడో అది రాస్తాం అనమాట. x² + 2xy + y² + 2x + 2y - 5 = 0. దీన్ని మనం ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 అయితే అనుకుందాం కర్వ్ని. ఓకే, సో అదేవిధంగా ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అనమాట. ఓకే, ఏమి ఇచ్చాడు మనకు 3x - y + 1 = 0గా అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఇచ్చినాడు, రాసేసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1 వచ్చే విధంగా రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. RHSలో 1 వచ్చే విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా రాస్తానంటే ఇప్పుడు నేను కాన్స్టాంట్ ఏ ఉన్నా నేను ఈ సైడ్ వచ్చేస్తాను RHSలో. అప్పుడు ఏమవుతుంది మనకు 3x - y = ఇది సైడ్ వచ్చేసినట్టయితే మనకు -1 అయితే అయిపోతుంది అనమాట. మనకు RHSలో ఏముండాలన్నాను, 1 మట్టుకే ఉండాలన్నాను. సో కాబట్టి ఇక్కడ -1 ఉంది కాబట్టి -1 ఈ సైడ్ ఇచ్చేద్దాము. అప్పుడు మనకి ఏమవుతుంది, ఇంటూలో ఉంది అనుకోని మనం ఈ సైడ్ ఇచ్చేసినట్లయితే డివైడెడ్ బై అవుతుంది అనమాట. ఓకే, సో అప్పుడు మనకి ఏమవుతుందంటే అది చూడండి, ఇక్కడ మనకు ఎలాగ అవుతుందంటే ఇక్కడ -1 అయితే వస్తుంది. ఓకే, సో 3x
3x మైనస్ వై డివైడెడ్ బై -1 ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అయిపోతుంది. సో ఇలాగని అనుకోండి, లేకుంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మైనస్ కామన్ తీద్దాం అనుకోండి. మైనస్ కామన్ తీస్తే మనకి ఎల్హెచ్ఎస్లో అప్పుడు ఏమవుతుంది 3x. ఓకే, సో -3x ప్లస్ వై అయితే అయిపోతుంది అనమాట ఈజ్ ఈక్వల్ టు -1. మైనస్ క్యాన్సిల్ చేస్తే మనకు -3x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా 1 వచ్చే విధంగా ఆర్హెచ్ఎస్లో 1 వచ్చే విధంగా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లేదు మాకు అలా లేదంటే మీరు లేకుంటే ఇలా ఉండేదాన్ని డివైడెడ్ బై -1 చేయండి. ఇక్కడ -1 క్యాన్సిల్ అవుతుంది, 1 అయితే అయిపోతుంది ఆర్హెచ్ఎస్లో. ఎలా చేసినా అంతా ఒకటే, మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. అర్థమైందే? సో ఎలా చేసినా మనకైతే మనకు ఆర్హెచ్ఎస్లో 1 రావాలబ్బా అంతే. చూడండి -3x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా 1 వచ్చే విధంగా రాసుకోవాలి. ఇప్పుడు మనకి దీన్ని మనం ఏమనుకుంటామంటే ఈక్వేషన్ నెంబర్ 2 అయితే అనుకుంటాం. ఇప్పుడు మనకు ఈక్వేషన్ నెంబర్ 1ని హోమోజినైజింగ్ చేస్తామన్నమాట. ఓకే, చూడండి హోమోజినైజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, హోమోజినైజ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఈ కర్వ్ని హోమోజినైజ్ చేస్తామన్నమాట. ఓకే, సో హోమోజినైజ్ ఈక్వేషన్ నెంబర్ 1 విత్ ద హెల్ప్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 2 విత్ ద హెల్ప్ ఆఫ్ లైన్ అనమాట. ఇక్కడ మనకు లైన్ ఇంటర్సెక్ట్ అవుతూ పాస్ అవుతుంది కదా మన కర్వ్కి. సో ఆ లైన్ సహాయంతో మనకు కర్వ్ని అయితే హోమోజినైజింగ్ అయితే చేస్తాము. ఓకే, హోమోజినైజ్ ఈక్వేషన్ నెంబర్ 1 విత్ ద హెల్ప్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 2. దెన్ అప్పుడు మనకి ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు మనకు ఇది ఓకేనా. సో చూడండి అంతా మనకు స్క్వేర్ ఉండాలన్నమాట. ప్లస్ ఈ విధంగా మైనస్ ఉందన్నమాట. ఓకే, సో మనకు ప్లస్ అంటే మన విధంగా సింబల్ ఇలా మనకు ప్లస్ మైనస్ సింబల్ మనకు డిగ్రీ అనేది 2గా ఉండాలన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ x² ఉంది, 2 అనేది ఉంది, పవర్ 2 అనేది ఉంది. సో 2 ఇక్కడ కూడా ఇంటూలో ఉంది కాబట్టి మనకి ఇక్కడ 1 + 1 అంటే 2 అయిపోద్ది ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ ప్లస్ మైనస్ ఈ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. మీరు అందులోపల ఉండేది ఒకటే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ మనకు ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, దీని మధ్యలో ఒకటి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట మీరు. ఓకే, పవర్ అనేది 2గా ఉండాలి. ఇక్కడ కూడా y² ఉంది, ఇక్కడ మనకు 2 ఉందన్నమాట. ఇక్కడ మనకి x ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, అంటే ఏంటి మనకు ఈ విధంగా. ఓకే, సో 2x అనేది ఉందన్నమాట, అంటే ఒకటే ఉంది, ఇంకొకటి లేదు కదా మనకు, కాబట్టి ×1 అయితే చేస్తాం. ఓకే, ఇక్కడ ప్లస్ 2y ×1 ఇక్కడ కూడా లేదు, పవర్ ఒకటే ఉంది, మనకు 2 రావాలి. ఓకే, సెకండ్ డిగ్రీ ఈక్వేషన్గా చేంజ్ చేస్తాం అనమాట టోటల్గా. ఇక్కడ -5 ఇక్కడ అసలే లేదు కాబట్టి ×1² అయితే రాసుకుంటాం అనమాట. ఈ విధంగా అర్థమైంది. దీన్ని మనకు హోమోజినైజ్ అంటాం అనమాట. చూడండి అప్పుడు మనకి x² + 2xy + y² + 2x × 1 + 2y × 1 -5 × 1² ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఇప్పుడు మనకు ఈక్వేషన్ నెంబర్ 2 ఇది అనుకున్నాం కదా, 1 ఈజ్ ఈక్వల్ టు 1 వాల్యూ ఎంత అంటే -3x + y అనమాట. అది అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. అప్పుడు మనకు x² + 2xy + y² + 2x × 1 అంటే మనకు -3x + y + 2y × 1 అంటే మనకు -3x + y -5 ఇక్కడ మనకు 1². ఓకే, అంటే ఏంటి మనకు -3x + y హోల్² ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇంటూ చేసేవన్నీ ఇంటూలు చేసేద్దాము. ఓకే, అదేవిధంగా ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మనకు ఇక్కడ a + b హోల్² ఫార్ములా అయితే అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, చూసేద్దాం. చూడండి x² + 2xy + y² ఇక్కడ 2x × -3x అంటే ఏమవుతుంది, ప్లస్ × మైనస్ 2 3 6 x × x అంటే x². ఓకే, అదేవిధంగా 2x × y అంటే మనకు ప్లస్ 2xy. ఓకే, అదేవిధంగా 2 3 6 -6xy. ఓకే, అదేవిధంగా ప్లస్ × 2 అంటే ఇంకా 2నే. ఓకే, 2y × y అంటే మనకు 2y² అయితే అయిపోతుంది. ఓకే, అర్థమైంది. సో ఎలాగైనా చేయండి ఇంటూ మనకు. చూడండి -5 అదేవిధంగా ఇక్కడ చూడండి a అంటే మనకు -3x, b అంటే మనకు y అనమాట. ఓకే, a + b హోల్² అయితే అప్లై చేస్తాం. లేదు మాకు ఇలా రాదంటే మనకు మీరు ఎలా రాసుకుంటారంటే y - 3xగా రాసుకోండి. అప్పుడు మనకు a - b హోల్² ఫార్ములా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎలా చేసినా అంతా ఒకటే. ఇక్కడ వచ్చేసి నాకు a + b హోల్² ఫార్ములా అప్లై చేస్తాను. అప్పుడు మనకు a² అంటే -3x హోల్² + y² అంటే b² అయిపోద్ది. ఓకే, ప్లస్ 2 a అంటే మనకు -3x, b అంటే y అనమాట ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా అయితే అయిపోయింది. ఇక్కడ మైనస్కి స్క్వేర్ చేసినా ప్లస్ అయిపోద్ది. 3² అంటే 9, x² అంటే x². ఓకే, 9x². అదేవిధంగా ప్లస్ y². ఇక్కడ 2 × -3xy అంటే మనకు -6xy అయితే అయిపోతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా అంతా రాయిస్తాను అనమాట.
ఓకే. సో ఇది ఇక్కడ మనకు -5తో మనకు అంతా అయితే ఇంటూ చేసేద్దాం ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది మనకు -5 × 9x² అంటే -45x². 9 5 45 కాబట్టి. ఓకే. అదేవిధంగా మైనస్ ఇంటూ ప్లస్ -5y² ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 6 30 30xy ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట. టోటల్గా ఈ విధంగా అయితే వచ్చేసింది. ఓకే. సో ఈ విధంగా వచ్చిన దాన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఇది మనకు ఏ ఫామ్లో రాసుకోవాలంటే ఇక్కడ మనకు ax² + 2hxy + by² ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఓకే. అంటే మనకు ఈ ఫామ్లో ఓకే. సో ఇది అనేది ఏర్పడుతుంది మనకు. అర్థమైంది. హోమోజినైజింగ్ అనేది ఇది అనమాట. హోమోజీనియస్ ఈక్వేషన్స్ అనేది ఏర్పడతాయి అనమాట ఇక్కడ. అర్థమైంది చూడండి. కాబట్టి మనకు x² ముందుగా x² అనేది చూద్దాం. ఓకే. x² ఇక్కడ x² ఉంది. x² చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ x² ఇక్కడ -6x² ఏమవుతుంది x² -6x² అంటే -5x² అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా x² ఇక్కడ ఉంది. ఓకే. సో -45x² ఉంది. అంటే అప్పుడు ఏమవుతుంది మనకు -50x² అయితే అయిపోతుంది. ఇంకా అంతే ఏంటి లేవు ఇక్కడ మనకి x² అనేది. ఓకే. అదేవిధంగా మనకు xy చూడాల్సి ఉంటుంది అనమాట. xy ఇంకా ఇక్కడ ఉంది. xy ఇక్కడ ఒక xy ఇంకా xy ఇక్కడ xy. ఓకే. సో చూసేద్దాం ఇక్కడ మనకు. ఓకే. ఇక్కడ కూడా ఉంది. ఓకే. చూడండి +2xy + 2xy 4xy 4xy -6xy అంటే ఏమవుతుంది -2xy అయితే అయిపోతుంది. -2xy + 30xy అంటే 28xy అయితే అయిపోతుంది. +28xy. ఓకే. ఇప్పుడు మనకు y² అయితే చూద్దాం. y² ఎలా ఉంది ఇక్కడ ఉంది. ఓకే. y² ఇక్కడ ఒక y² ఉంది. ఓకే. చూద్దాం. y² + 2y² అంటే 3y². 3y² అదేవిధంగా ఇక్కడ ఏముంది మనకు -5y² అంటే అప్పుడు ఏమవుతుంది మనకు -2y² అయితే అయిపోతుంది. ఓకే. -2y² ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా ఈ ఫామ్లో అయితే వచ్చేసింది అనమాట. ఈ ఫామ్లో వచ్చిందంటే మనకు ఇక్కడ అనమాట ఈ ఈక్వేషన్స్ వచ్చినట్టు లెక్క. అర్థమైంది. ఈ విధంగా అర్థమైంది. ఇది ఇప్పుడు మనకు నెగిటివ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు ఈ మైనస్ కామన్ ఇద్దాము. దాంతోపాటు 2 కూడా వెళ్ళిపోద్ది టోటల్గా. కాబట్టి -2 టోటల్గా కామన్ ఇస్తే మనకు 25x² -14xy + y² ఈజ్ ఈక్వల్ టు 0గా అయిపోతుంది అనమాట. -2 ఈ సైడ్ ఇచ్చేద్దాం. 0 / ఎనీథింగ్ ఈజ్ 0 అయితే అయిపోతుంది. అప్పుడు మనకు 25x² -14xy + y² ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు ఈక్వేషన్ నెంబర్ 3 ఇవి అనమాట. అర్థమైంది. ఇది మనకు పేర్ ఆఫ్ లైన్స్ అనమాట. హోమోజీనియస్ ఈక్వేషన్స్ అయితే వచ్చేసాయి. వాడు ఏమన్నాడు మనకు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఏర్పడే మనకు హోమోజీనియస్ లైన్స్ ఈ యొక్క మనకు హోమోజీనియస్ ఈక్వేషన్స్. ఓకే. హోమోజీనియస్ ఈక్వేషన్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే వాటి మధ్య మనకు లైన్స్ మధ్య యాంగిల్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని చూడండి. కంపేరింగ్ ఈక్వేషన్ నెంబర్ 3 విత్ ax² + 2hxy + by² ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు జనరల్ ఫామ్స్ అయితే కంపేర్ చేస్తామన్నమాట ఇక్కడ. ఓకే. సో ఏ వచ్చేసి ఎంత అవుతుంది 25, మనకు b వచ్చేసి 1 అయిపోతుంది. ఇక్కడ 2h వచ్చేసి మనకు -14 అయితే అయిపోతుంది. అదే రాద్దాం ఇక్కడ. a ఈజ్ ఈక్వల్ టు 25, 2h ఈజ్ ఈక్వల్ టు -14. సో 2 1s 2 7s. ఓకే. h ఈజ్ ఈక్వల్ టు -7, b ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట. వాడు ఏమన్నాడు మనకి యాంగిల్ కనుక్కోమన్నాడు కాబట్టి మనకు తెలిసిండేది వీ నో దట్ θb అనే అక్యూట్ యాంగిల్ ఆఫ్ ax² + 2hxy + by² ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు థీరం అయితే ప్రూవ్ చేసామన్నమాట. థీరం. ఓకే. థీరం అయితే చూసాం కదా. ఈ విధంగా మనకు హోమోజీనియస్ ఈక్వేషన్ ఉన్నప్పుడు మనకు యాంగిల్ θ అయినప్పుడు మనకు కాస్ θ అని మనము చూసామన్నమాట థీరం. చూడండి. దెన్ కాస్ θ ఈజ్ ఈక్వల్ టు mod of a + b డివైడెడ్ బై √ of a - b² + 4h² అని చూసామన్నమాట. ఇప్పుడు మనకి ఈ ఫార్ములా సహాయంతోనే మనం ఇక్కడ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకు ఇదే ఫార్ములా తీసుకుంటామంటే మనకు థీరం ప్రూవ్ చేసినాం కదా. ఇలా మనకు హోమోజీనియస్ ఈక్వేషన్ ఉంది అంటే అప్పుడు మనకు యాంగిల్ కావాలి అంటే మనకు ఏంటంటే మనకు ఇది అనమాట ఫార్ములా. ఓకేనా. సో అక్కడ మనం థీరం అనేది ప్రూవ్ చేసామన్నమాట. అర్థమైంది. సో ఇప్పుడు మనకు ఇక్కడ మన హోమోజీనియస్ ఈక్వేషన్స్ కదా వచ్చింది. ఇక్కడ మనకు హోమోజీనియస్ ఈక్వేషన్ కదా. సో కాబట్టి మనము ఈ ఫార్ములా యూజ్ చేసి పడేద్దాము. మనకి యాంగిల్ అనేది ఈజీగా తెలిసిపోతుంది అనమాట. అంతే. చూడండి. కాస్ θ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత వచ్చింది మనకు 25 + b ఎంత మనకు 1 డివైడెడ్ బై √ of a - b² అంటే 25 - 1² + 4 h² అంటే మనకు -7² మైనస్కి స్క్వేర్ చేసినా ప్లస్ అవుతుంది. 7² అంటే మనకు 49. అదేవిధంగా 25 - 1 అంటే 24 అయిపోతుంది స్క్వేర్. ఓకే. సో 25 + 1 అంటే 26. ఈ విధంగా అయితే అయిపోయింది. ఇంకా మోడ్ తీసిద్దాం పైన. 26 డివైడెడ్ బై √ of 24² అంటే 576.
ఓకే, ప్లస్ అదేవిధంగా 4 × 49 అంటే 196 అనమాట. ఇవి రెండు యాడ్ చేశారనుకోండి, అప్పుడు మనకు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 26 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 772 అయితే అయిపోతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా వచ్చిన దాన్ని ఇక్కడ మనకు 772ని ఏ విధంగా రాసుకుంటారంటే ఈజ్ ఈక్వల్ టు 26 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 × 193గా రాసుకుంటాను అనమాట. ఇది మీకు డౌట్ రావచ్చు, సో ఎలా రాసుకున్నారు ఇది మనకు 4 × 193నే కరెక్ట్గా ఎలా తెలుస్తుంది అంటే ఏం లేదనమాట, మీరు ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఎంత మనకు 2 అనమాట. ఓకే, ఇక్కడ మనకు ఈ విధంగా మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ మరి ఎంత మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే ఎంత మనకు 3 అనమాట. ఓకే, ఈ విధంగా అనమాట. ముందుగా మీరు దీన్ని ట్రై చేయాలి. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 4. సో కాబట్టి మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఉంది కాబట్టి ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ 772 డివైడెడ్ బై 4 చేయండి. ఓకే, పోతుంది మనకు 193 అయితే వచ్చేస్తుంది. ఓకే, 193 వస్తుంది కాబట్టి ఇప్పుడు మనకు ఏ విధంగా రాసుకుంటామంటే అంటే 193 × 4 చేస్తే మనకు 772 అయితే వస్తుంది అనమాట. కాబట్టి మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 × 193గా రాసుకుంటాం అనమాట. ఇప్పుడు మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 సపరేట్ పెడతాం, స్క్వేర్ రూట్ ఆఫ్ 193 సపరేట్ రాస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 అనమాట. ఓకే, ఈ విధంగా అనమాట. మీరు ఒకటి తర్వాత ఒకటి చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అర్థమైంది. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే ఎంత అవుతుంది 4 అనమాట. 16 ఈ విధంగా మనకు 772 డివైడెడ్ బై 16 ఆ విధంగా వస్తుంది అనే విధంగా మీరు ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అర్థమైంది మీకు? అలా వెళ్తే మీకు ఈజీగా అవుతుంది ఇది. అలాగే వెళ్ళాను అనమాట నేను. ఓకే, ఈ విధంగా నాకు ఈ విధంగా అయిపోయింది అనమాట. టోటల్గా 26 డివైడెడ్ బై 2 × స్క్వేర్ రూట్ ఆఫ్ 193 అయితే అయిపోయింది. 2 1 is 3 2 3 are 6. ఓకే, 13 అనమాట. 13 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 193. ఇంకా ఇంతే, ఇంతకు మించి మనకి ఏం చేసేకి రాదు కాబట్టి వాడు మనకు యాంగిల్ కనుక్కోమన్నాడు కాబట్టి కాజ్ అనేది ఈ సైడ్ ఇచ్చేస్తాం. థీటా ఈజ్ ఈక్వల్ టు కాజ్ ఇన్వర్స్ ఆఫ్ 13 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 193 అయితే అయిపోతుంది. ఇదే మనకు యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. అంతే, వాడు అదే నాకు అనుకోమండి. చూడండి, మనకు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్ అండ్ లైన్ అన్నాడు అనమాట. అంతే, యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. అంతే. ఓకేనా? సో ఎలా చేసామంటే ముందుగా వాడు ఇచ్చింటే కర్వ్ రాసుకున్నాము, అదేవిధంగా లైన్ రాసుకున్నాము. లైన్ని మనకు RHSలో 1 వచ్చే విధంగా రాసుకోవాలి. ఓకే, సో అంటే మనకు హోమోజినైజింగ్ ఈక్వేషన్ నెంబర్ 1ని కర్వ్ని హోమోజినైజింగ్ చేస్తాం. దేంతో అంటే మనకు లైన్ సహాయంతో. ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మీరు చూసుకుంటూ ఇంకా ఇక్కడ మీరు 1 ఎలా వస్తుందని నేను చెప్పాను, ఆ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. చూసుకొని సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేసుకుంటూ వస్తే మనకు హోమోజీనియస్ ఈక్వేషన్స్ అనేది వస్తుంది. వాడు యాంగిల్ కనుక్కోమన్నాడు కాబట్టి దానికి. ఓకే, సో కాస్ థీటా ఫార్ములా ఇది మనకు తెలుసు, థీరంలోనే ప్రూవ్ చేసాము, నేర్చుకున్నాం కూడా. సో అది మనకు యూజ్ చేస్తూ కాస్ థీటా యూజ్ చేస్తూ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. అంతే.